ఒకడే తలదించిన తెలుస్తుందిరా పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి. వెళ్ళేం చెప్పావు? తప్పుడు కేసు వాపస్ తీసుకున్నాడు. బతిమాలాను సార్. వీడేంటి నన్నే ఫాలో అవుతున్నాడు? ఒక్క నిమిషం ఆగండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం? ఇక్కడ లేడీస్ వాష్రూమ్ ఎక్కడుంది? అటువైపు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం, మిమ్మల్ని ఈ కంపెనీలో ఎప్పుడూ చూడలేదు. మీరెవరు? నేను మీ కంపెనీలో పనిచేసే అమ్మాయిని కాదు, ముంబై నుంచి వచ్చిన క్లయింట్ని. మీ కంపెనీ వాళ్ళు నన్ను రమ్మని ఇన్వైట్ చేస్తే వచ్చాను. ఓ, ముంబై క్లయింటా? అవునా, ఓకే మేడం, మీరు వెళ్ళండి. వాడిని ఏదో విధంగా డైవర్ట్ చేశాను. కరుణాకర్ సార్, తొందరగా పని మొదలు పెట్టండి. సార్, మేడం ఇచ్చిన మత్తు మంది. అలాగే సార్. ఇదిగోండి సార్. సార్, జాగ్రత్తగా చూడు. ఈ 2 గ్లాసులు మందు కలిపినవి. ఒకటి ఆనందికి ఇవ్వాలి, ఒకటి ఆకాష్కి ఇవ్వాలి. ఒకటి వేరే కలర్లో ఉంది కదా, దీంట్లో ఏ మందు కలపలేదు. ఇది మహేష్ సార్కి ఇవ్వాలి. గ్లాసులు మారితే నీ ఫేటు మారిపోద్ది. జాగ్రత్త. లేదు సార్, జాగ్రత్తగానే ఇస్తాను సార్. సరే, అవి తీసుకొని వెళ్ళు. అలాగే తీసుకెళ్ళు. అలాగే మేడం. డాన్స్ అదరు కొట్టేసావు ఆనంది. నువ్వు అంత బాగా డాన్స్ చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈ డాన్సులు చూస్తుంటే మా ఊళ్ళో జాతరలో డాన్సులు వేస్తారే, అది గుర్తొచ్చింది సార్. అందుకే సార్ నేను కూడా అందరితో కలిసి డాన్స్ చేశాను. సార్, ఈ జ్యూస్ తాగండి సార్. నువ్వు కూల్ డ్రింక్స్ తీసుకొస్తున్నావేంటి? వెయిటర్స్ ఉన్నారు కదా. కరుణాకర్ సారు మిమ్మల్ని మహేష్ సార్ని దగ్గరుండి చూసుకోమన్నారు సార్, అందుకే నేను తీసుకొచ్చాను సార్. తీసుకోండి. థ్యాంక్ యూ. మహేష్ సార్, జ్యూస్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. సార్ 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 సార్, జ్యూస్ తర్వాత తాగుదురు. రండి సార్, డాన్స్ చేద్దాం. ఈ ఒక్క పాటికి డాన్స్ చేయండి సార్, ప్లీజ్. సరే. వద్దు.
అన్నా డాన్స్ చేసి చేసి చాలా అలసిపోయాను. నాకు కూడా ఆ జ్యూస్ ఇవ్వవా? ఇది వద్దు, ఇది మహేష్ సార్ కోసం ప్రత్యేకంగా చేసిన జ్యూసు. కావాలంటే నువ్వు ఇది తీసుకో. సారు మంచి జోస్ మీద ఉన్నారు, ఇప్పుడు జ్యూస్ తాగరేమో. ఇంకా ఇది బ్రతికే ఉంది. ఈ మాయగాడు ఏం చేస్తున్నట్టు? తొందరగా జ్యూస్ తాగండి. జ్యూస్ తాగడానికి ఇచ్చారు ఆకాష్, ఇచ్చింది తాగకుండా పక్కన తైతక్కలాడే వాళ్ళని ఏం చూస్తావు? తాగు. ఎంతసేపు తాగండి. రాజశేఖర్ అంకుల్ ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి అంకుల్. మిత్ర, కరుణాకర్ నువ్వు ఎక్కడున్నారు? ఇందాక నుంచి ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్క నిమిషం అంకుల్. కరుణాకర్ సార్, కరుణాకర్ సార్. ఏంటి మేడం? రాజశేఖర్ అంకుల్ మీకు చాలా సార్లు ఫోన్ చేశారట, మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నేను మందులో మూతి పెట్టిన తర్వాత ఎవరితోనూ మాట్లాడాను. నేను కొంచెం తాగినా నాకు ఎవరితో సంబంధం ఉండదు. మొదటి పెగ్గు తాగక ముందే మొబైల్ సైలెంట్లో పెట్టి జేబులో పెట్టేసుకున్నాను. నేను ఇంక ఈ రోజుకి అవుట్ ఆఫ్ సర్వీస్. మీరే మేనేజ్ చేసుకోండి. అంకుల్, కరుణాకర్ గారు వేరే పనిలో ఏమైనా ఉన్నారేమో. ఇక్కడ ఈ డీజే సౌండ్కి వినిపించట్లేదు. ఏ అంకుల్, ఏమైనా పనుందా? అవును మిత్ర, నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి అంకుల్. నువ్వు ఇక్కడ డైనింగ్ సెక్షన్కి వచ్చేయమ్మా. అలాగే అంకుల్, వస్తాను. సార్, కరుణాకర్ సార్, రాజశేఖర్ అంకుల్ నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. అక్కడ ఆనంది మాత్రం జ్యూస్ తాగేసింది, ఆకాష్ ఇంకా తాగలేదు. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళండి మేడం, నేను చూసుకుంటా వెళ్ళండి. మీరు ఇంకా తాకండి మేడం, నన్ను నమ్మండి, నేను అంతా చూసుకుంటాను. హలో మేడం, ఈయనకి ఇంకా మంది వద్దు. అలాగే మేడం. నన్ను మందు తాగొద్దని కంట్రోల్ చేయనీకి ఇదేవతి పెగుపోయిరా. మేడం మీకు ఇవ్వద్దని చెప్పారు సార్. ఏంట్రా ఈ కరుణాకర్ మాటకి ఎదురు చెప్తున్నావు? మేడంకి ఇప్పుడు లేదు కదా, ఎక్కువ చేయకుండా ఒక పెగ్గుపోయి. సార్, మేడంకి తెలిస్తే ఊరుకోరు సార్. మేడమే వాళ్ళరా, ఈ సారు చెప్తున్నాడు. నాకు కోపం రాకముందే మందుపోయి. ఈ మిత్ర నా గురించి ఏమనుకుంటుంది? నేనేమన్నా తన పని మనిషినా? ఆకాష్ గారు జ్యూస్ తాగుతున్నాడో లేదో అని